ఎండాకాలం వచ్చిందంటే చాలు కమ్మని మామిడి పండ్లు తినాలని ప్రతి ఒక్కరికి కుతిగుంజుతుంటుంది. అందుకే మార్కెట్కి పోయి తెచ్చుకుంటారు, కడుపు నిండా తింటుంటారు. మామూలుగా ఇది అందరూ చేసేదే. కానీ ఆ ఏలూరు జిల్లాలో ఉన్న ఓ ఊరోళ్ళు మాత్రం మామిడి పండ్లు తినటానికి ముందు ఓ పండుగ చేస్తారట. మరి అది ఏం పండుగ, ఎందుకు చేస్తారు అనేది తెలవాలంటే ఇగో ఈ ముచ్చట చూడాల్సిందే. ఆదివాసీ గిరిజనుల ఆచార సాంప్రదాయాలు ఎంత గొప్పగుంటాయో చూడుర్రి. వాళ్ళు ఉండేదే కొండలు గుట్టల పొంటి, ఎటు చూసినా పచ్చటి చెట్లు, ఆ చెట్లకు నిగనిగలాడే పండ్లు ఫలాలు నచ్చినది ఎంపుకొని తినొచ్చు. కానీ పండ్లు ఇచ్చేగా అడవి తల్లికి పబ్బతి వట్టినాకనే పండ్లు తినాలనే ఆచారం ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఏలూరు జిల్లాల. అసలు ముచ్చట ఏందంటే బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం పంచాయతీలున్న వీరంపాలెం, ఉప్పరిల్లి, ముంజులూరు, గిన్నెపల్లి ఇంకా కమ్మయ్యకుంటలుండే ఆదివాసీ గిరిజనులు మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు మొదలు మామిడి పండుగ చేస్తారు. అంటే మామిడి పండ్లను తినకుండా వాళ్ళ ఇష్ట దైవాలకు నైవేద్యంగా పెట్టే కార్యం అన్నట్లు. ఇక ఈ పండుగల మొదలు దేవుని కాడ పటం వేసి ఆకులల్ల పులిగం బువ్వ, డొప్పలల్ల కళ్ళు సాక పోసి మామిడికాయలను సమర్పిస్తారు. అటెంక ఊదిబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టినాక ఇక గూడెం అంతా పబ్బతి పట్టి డోలు దరువుల నడుమ డాన్సులాడిర్రు గీ తీర్ల. గిట్ల ఊళ్ళకు సరిపోను సౌలతులు లేకున్నా కూడా ఉన్నంతల తుర్తిపడి ప్రతి ఏడు ఈ మామిడి పండుగ సంబురంగా చేసుకుంటారట. అన్నట్లు ఈ పండుగ చేసేదాకా ఊళ్ళే ఒక్కళ్ళు కూడా మామిడికాయలు తినరు, చెట్ల మీదకించి తెంపరు. దేవునికి మామిడి పండ్ల నైవేద్యం పెట్టినాకనే తినుడైనా ఇంకేదైనా. అట్లా 150 ఏళ్ల సంధి వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ అట్లనే పాటించుకుంటూ వస్తుర్రట వీళ్ళు. ఏదేమైనా కొండల గుట్టల పొంటి ఉంటున్న మేము మా ఆచార సాంప్రదాయాలు గట్టినే పాటిస్తున్నాం. గాని స్వతంత్రం వచ్చి ఇన్నేండ్లైనా కూడా మాకు కనీస సౌలతులు చేసిన పాపాన పోతలేరు ఈ పాలకులు అని రందిపడుతుర్రు. మరిగా వచ్చేడు కన్నా ఏమన్నా కొత్త పాత చేస్తారో లేదో చూడాలి.